ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించుకొని ఖర్చు పెట్టేసుకుంటే సేవింగ్స్ ఏమీ లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా, అటువంటి వాళ్ళకి మీ అడ్వైస్? ఈ మధ్యకాలంలో అంటాలు చాలా అరుదు రూప. ఇప్పుడు ఎక్కువ ప్లానింగ్ ఉంటుంది. అసలు పెళ్ళైనప్పటి నుంచే వాళ్ళకి వచ్చే ఎర్నింగ్లో నుంచి ఇల్లు కొనుక్కుందామా, లేకపోతే అప్గ్రేడెడ్ కారు స్కూటర్ వాడెవర్ అప్గ్రేడెడ్ వెహికల్ కొనుక్కుందామా, ఇంకా బెటర్ అకామిడేషన్ చూసుకుందామా అని చూసుకుంటానే దానిలో ప్లాన్ చేసుకుని హాలిడేస్కి వెళ్తున్నారు. దే ఆర్ ట్రావెలింగ్, దే ఆర్ స్పెండింగ్ ఆన్ డిన్నర్స్, ఎక్స్పెన్సివ్ డిన్నర్స్ అని కానీ, పార్టీ హోస్టింగ్స్ అని కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం దే హ్యావ్ సర్టెన్ ప్లాన్స్ ఫర్ దేర్ ఫ్యూచర్, ఫర్ దేర్ చిల్డ్రన్. అట్లా కూడా పెట్టుకున్నారు. ఎక్కువ మంది అలాగే ఉంటున్నారు. బట్ ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు దే షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్. రేపు ఎలా ఉంటుందో తెలియదు. వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వాజ్ ద పాండమిక్ సిచ్యువేషన్. అలాంటివి రేపు పొద్దునే జాబ్స్ పోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సర్టెన్ సేవింగ్స్ ఇన్ యువర్ అకౌంట్స్. దాన్ ఇప్పుడు ఒక 10 రూపాయలు వస్తుంది అనుకో రూపా, నెలకి ఇద్దరి మీద కలిపి ఒక 10 రూపాయలు నెలవారీ ఖర్చులకు ఒక 2 రూపాయలు, అంటే రెంట్స్గా కానీ శాలరీస్గా కానీ ఇంటికి ఇచ్చిన కానీ ఒక 2 రూపాయలు, మిగిలిన 8 రూపాయలు ఒక 2 రూపాయలు అన్నా రేపు ఫ్యూచర్కి అంటూ ఒక సేవింగ్గా పెట్టుకోవాలి. హెల్త్ కోసం కొంత సేవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ సర్టెన్ మార్కెట్లో చాలా సేవింగ్ స్కీమ్స్ ఉన్నప్పుడు వాట్ ఈజ్ రైట్ ఫర్ దెమ్, వాట్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్ చూసుకుని ఒక చోట సేవ్ చేసుకోవాలి. అట్లా ప్లానింగ్ చేసుకుంటూ ఉండకపోతే కనుక ఇప్పుడు అది ఎప్పటికైనా కూడా హనీమూన్ పీరియడ్ ఎప్పుడూ ఉండదు. మ్యారేజ్లో కూడా యూ హ్యావ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎస్పెషల్గా ఫినాన్సెస్ వల్లే ఈ పర్సనల్ లైఫ్లో కూడా ప్రెషర్స్ పెరుగుతాయి. సో ఆ లిక్విడిటీ, ఆ డబ్బులు చేతిలో ఉన్నప్పుడు రూపా, ఫిక్స్డ్ అసెట్స్ పెద్ద విషయం కాదు రూపా. చేతిలో లిక్విడ్ ఉన్నాళ్ళే కింగ్. చేతిలో ఆ లిక్విడ్ అమౌంట్ ఉన్నప్పుడు, మనం ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, ఆ స్ట్రెస్ లేనప్పుడు మ్యారేజ్లో కూడా తెలియకుండా ఇంపాక్ట్ పడిపోతూ ఉంటాయి ఇవన్నీను. సో ఆ మొబిలిటీ ఆఫ్ మనీ ఉన్నప్పుడు, ఈజ్ ఆఫ్ మనీ, ఈజ్ ఆఫ్ స్పెండింగ్ ఉండగలిగినప్పుడు, రేపు అనుకున్నప్పుడు పర్వాలేదు ఒక మనీ ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ గొడవ సగం తగ్గిపోతాయి. So you should always have a plan B, plan C when it comes to your savings, when it comes to your earnings. So you should always secure your future. Secure for today also. You have to have financial security at any cost.